ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు అనమాట మనం గ్యాస్ స్టవ్లు ఇంకా విజిల్ కుక్కర్లు లేనప్పుడు టైంలో చేసుకుని గోంగూర సొరకాయ అంటే ఆనపకాయ పులుసు అండి. ఇదనమాట వంటకి చాలా మంచిదండి. పులుసు అనమాట చాలా టేస్టీగా పుల్లగా వాటికి చాలా బాగుంటుందండి. దీన్ని అనమాట ఎలా చేయాలో చూద్దానండి. ఫస్ట్ అనమాట ఆనపకాయ ముక్కలు, తర్వాత గోంగూర ఆకుని చేసుకుని కడుక్కొని అదనమాట కుక్కర్లో వేసుకోవాలండి. దానిలో మిరపకాయలు మీకు ఎంత ఇస్తే అన్ని వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి. దానిలో కొద్దిగా ఉప్పును పసుపు కూడా వేయండి. నెక్స్ట్ అనమాట అవి 2 విజిల్స్ వచ్చినాక ఇలాగ దింపేసుకోవాలండి. దింపేసుకొని గరిటతో అనమాట ఒకసారి కలుపుకున్నాక చూడండి ఇలా అవుతుంది. తర్వాత పోపు అనమాట వేసుకోవాలండి. పోపులో అనమాట ఉడకబెట్టుకున్న గోంగూర ఆనపకాయ దీన్ని అనమాట దాంట్లో వేసుకున్నాక ఒకసారి కలపండి. కలిపిస్తున్నాక అదనమాట ఇది కొంచెం చిక్కగా ఉంటుందండి. చిక్కగా ఉంటుంది. మీకు పులుపు సరిపోయినట్టు ఉంటే వాటర్ వేసుకోండి. ఒకవేళ సరిపోలేదు, పులుపు రాలేదనేసి అనుకుంటే ముందుగానే చింతపండు అనమాట నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక ఆ వాటర్ తీసేసిన వాటర్ అనమాట దాంట్లో వేసుకోండి. వేసుకొని కలుపుకున్నాక అనమాట పసుపు ఇంకా ఉప్పు ఇంకో మసాలా అవి వేసుకోండి. వేసుకున్నాక కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. కొంచెం ఇది అవుతుంది కదా. తర్వాత అనమాట మన ఇంట్లో ఉండే బియ్యపు నూక అనమాట పైన వేసి జల్లుకోండి. అదనమాట చాలా బాగుంటుందండి. దీనికనమాట ఈ పులుసుకి హైలైట్ ఇదేనండి. ఇది మా శ్రీకాకుళం సైడ్ అనమాట చాలా మా పల్లెటూరులో చాలా బాగా ఉంటుందండి. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళమండి. ఇదనమాట చాలా ఒంటికి చాలా మంచిదండి. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుంది కదండి దీంట్లోన. ఒంటికి చాలా ఆరోగ్యం అండి. ఈ వీడియో అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.